ముసుగులేసుకోండి అందరూ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఇక్కడ వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. పదిహేను నిమిషాలు లైవ్ ఆలస్యమైంది, టెక్నికల్ ప్రాబ్లంగా. దయతో క్షమించమని మనం చేస్తున్నాను. సర్వసృష్టికి కారణభూతుడైన దేవుడు, మీరు నేను ఆరాధిస్తున్న గొప్ప దేవుడు, ఆయన సమ్ముఖములో ఉన్న మనమందరం కూడా బహు కృపను అందుకుంటూ జీవిస్తున్న వారం మనం. అందుకు దేవునికి మనము రుణస్థులము, కృతజ్ఞులై ఉన్నాము. ఆమేన్ చెప్పండి. అందుకు ముందుగా ఫేస్బుక్ వాడుతున్న వారందరూ కూడా షేర్ చేయండి. యూట్యూబ్లో కూడా ఈ ప్రసంగాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి, దాంట్లో కూడా వీక్షించవచ్చు. వాక్యం ద్వారా మనలను మనం పరిశీలన చేసుకోవడానికి, మనలను మనం ప్రభువుకు అప్పగించుకోవడానికి కొద్ది నిమిషాలు సమయాన్ని కేటాయించుకుంటూ కృపగలిగిన దేవుని సమ్ముఖములో నిరంతరము ముందుకు నడిపించబడాలనే దృఢమైన సంకల్పన కలిగిన దేవుడు మనందరినీ ఇలాంటి ఉపద్రవములు కూడా సమకూర్చిన గొప్ప దేవునికి రెండు చేతులపై ఎత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ఆసాఫు రచించిన సంకీర్తన 78వ సంకీర్తన 52వ చరణాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకుని పోవును, ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములు ఆయన వారిని నడిపించును. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపా సత్యములు కలిగిన వాడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన సమయమునకై వందనాలు చెల్లిస్తూ కొద్ది నిమిషాలు నీ మాటలు మేము ధ్యానించుకుంటారుగా ప్రభువా, మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని నడిపించండి. యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకుని పోయెను, ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములు ఆయన వారిని నడిపించెను. దేవుని సమ్ముఖములో ఉన్న మనమందరం కూడా ఈరోజు తన ఉచితమైన కృప మనందరికీ అనుగ్రహించి మనలను ఒక నూతనమైన విధానములో బాధ్యత కలిగి మనలను కంట్రోల్లోకి తీసుకుని ఆయన అంటాడు, ఒకడు మందను నడిపించున్నట్లు అరణ్యములు ఆయన వారిని నడిపించు. ఒకడు మందను నడిపించున్నట్లుగా ఆయన వారిని నడిపించి. ఈరోజు వర్తమానం ఏంటంటే దేవుడు మనుషులను నడిపించగలడు. స్తోత్రం.
వారిని నడిపించగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన కుటుంబమా, ఈరోజు దైవ చిత్తములు ఉండవలసిన వారమై ఉన్న మనము ఈ ఉపద్రవములో కూడా, ఈ ప్రభావితమైన పరిస్థితుల్లో కూడా క్రమబద్ధములో అంటే మందను నడిపించు రీతిగా వారిని అన్నాడు కదా. అంత గొర్రెలు కాపరి మాట ఎంత చక్కగా వింటాయి. మొన్న నేను పల్లవరాజ్ నగర్లోంచి అలా ఎదుర్కొంటూ వచ్చేస్తున్నాను. ఒక ఆయన గొర్రెలు తోలుకుంటూ వస్తున్నాడు. నాకు అడ్డుగా మందంతా ఉంది. హార్న్ కొడితే వాటికి చెప్పాడు పక్కకు జరగకుండా, కొన్ని పక్కకు జరిగే దారి వచ్చాయి. కొన్ని గొర్రెలేమో ఇంకా రూట్ ఎండింగ్ కదా లాజరస్ గారి ఇంటి దగ్గర. ఇలా తిరిగాను. కొన్ని గొర్రెలు అటు చూస్తున్నాయి. ఈ లోపల ఆ గొర్రెలు కాపరి దారి వైపు మళ్ళీ వచ్చేస్తున్నాడు. అతను చూసి గొర్రెలు కూడా అతని వెనకతలు వచ్చేస్తున్నాయి. నేను 2 నిమిషాలు అక్కడ ఆగి చూశాను. ఎందుకు అతను వెనుక వెంబడిస్తున్నాయి అంటే, దానికి కావలసిన పోషణ సరిగా చూసుకుంటాడు, కష్ట సుఖాన అన్నిటిలోనూ కూడా వాటికి కావలసిన భద్రతను కల్పిస్తాడు. కీర్తనకారుడు అంటాడు చాలా సందర్భాల్లో, యెహోవా నా కాపరి అంటాడు. ఈ గొర్రెలు, నేను చూసిన గొర్రెలను మనం గమనించితే ఆయన వెంబడి నడిచి వచ్చేస్తున్నాయి. ఎందుకు ఆయన వెంబడి నడిచి వస్తున్నాయంటే, వాటిని అలాగా చిన్న వయసులో నుండి గుర్తించి గమనించి సమకూర్చి పెట్టి పోషిస్తున్నాడు కనుక మాట తిప్పకుండా, మడమ తిప్పకుండా వెనకాతలు నడుస్తున్నాయి. ఇక్కడ వాక్యంలో అతను ఆసఫ్ కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. ఒకడు మందను నడిపించున్నట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించును. అరణ్యము అనగా ఇబ్బంది కలిగించే ప్రాంతంలో, లేకపోతే కష్టంగా ఉన్న సమయంలో దేవుడు మనుషులను నడిపించగలడు. దేవుడు మనుషులను ఆమేన్ చెప్పండి. ఎలాంటి ఉపద్రవము ఎదురొచ్చినను మంద ఆ యజమాని మాట వింటే సమృద్ధి గల ప్రాంతానికి నడిపించగలడు. ఎక్కడికి? సమృద్ధిని కలుగుచే ప్రాంతానికి. ఈరోజు దేవుని సముఖంలో ఉన్న మనం అందరం కూడా ఆరాధనకు ముందు కొన్ని విషయాలు మీతో మాట్లాడాను. మంద కాపరి వెంట వెళ్తుంది. కాపరి మంద వెంట వెళ్ళటం లేదు. మంద కాపరిని వెంబడిస్తుంది. అందుకు మందను ఆయన నడిపించుకుంటూ వెళ్తున్నాడు.
ఈరోజు నేను అంటాను, మంద దేవుని సంఘమును నడిపించడానికి దేవుడు తన కృపను ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు. మనమందరం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. మందకు కొన్ని లక్షణాలు కావాలి, గొర్రెలకు కొన్ని లక్షణాలు ఉండాలి. దొంగ గొర్రెలు ఉంటాయి, మంచి గొర్రెలు కూడా ఉంటాయి. దొంగ గొర్రెలు దేవుని సమయాన్ని దొంగిలిస్తాయి. దొంగ గొర్రెలు దేవుని నామాన్ని అవమానపరుస్తాయి. దొంగ గొర్రెలు దేవునివి దోచుకుంటాయి. దొంగ గొర్రెలు వంకరగా తిరుగుతాయి. దొంగ గొర్రెలు అతిశయిస్తూ నడుస్తాయి. అవమానకరమైన మార్గంలోకి వెళ్ళిపోతాయి. అందుకంటాడు, నా గొర్రెలు నా స్వరము వినెను అన్నాడు. నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఈరోజు దేవుని సముఖంలో మనమందరం కూడా అందుకని ఏ ఆయన స్వరము వింటాయో, ఏ ఆయన మాట వింటాయో, కాపరికి కష్టమైనప్పటికీ కూడా వాటికి ఇష్టమైన స్థలానికి తీసుకువెళ్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాపరికి కష్టమైనప్పటికీ కూడా వాటికి ఇష్టమైన స్థలానికి నడిపిస్తాడు. అందుకని అంటాడు, ఒకడు అయితే గొర్రెలు ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను, ఒకడు మందను నడిపించున్నట్లు అరణ్యములు ఆయన వారిని నడిపించను. అందుకని 78వ కీర్తన 72వ చరణంలో కూడా అంటాడు, అతడు యథార్థహృదయుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరి అయి వారిని. దేవునికి స్తోత్రం చెప్పండి. తర్వాత ఈ కాపరి తన మంద కొరకు మంద కొరకు చాలా ఏకపక్షంగా పాలించడానికి ఏకపక్షంగా నడిపించడానికి అంటే ఒక గొర్రెను ఒకలాగా, ఇంకొకరిని ఇంకొకలాగా చూసే తత్వము కాపరికి ఉండదంట. అక్కడ అదంటాడు, అతడు యథార్థహృదయుడై వారిని పాలించను. యథార్థహృదయుడై, స్వభావములు మార్చుకోకుండా, డబ్బు ఇచ్చిన వాళ్ళకి పేటేసి డబ్బులు ఇవ్వని వాళ్ళకి సాపేసినట్టుగా ఉంటుంది. అర్థమైందా? ఆస్కర్ ఎప్పుడు ఆ ఇంటికి వెళ్తాడు, అందుకని డబ్బులు ఇస్తారు బాగానా అన్నా, లేకపోతే ఘనంగా కూర్చోరు, లేకపోతే పెద్ద కుటుంబం, లేకపోతే అది ఉద్యోగస్తులు, అది అందుకని మళ్ళీ దిక్కుమాల ఇంటికి వస్తాడా అంటే వాక్యం సెలవిస్తుంది, మందని మేపేవాడు ఒక్కొక్క గొర్రెను ఒకరిలాగా చూడ్డు, పాలించేవాడు మాత్రం సరైనడైతే, యథార్థవంతుడైతే చాలా నిష్పక్షపాతంగా పాలిస్తాడు. ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో అది ఇస్తాడు. అది అక్కడ అదన్నాడు, కార్యములు యందు నేర్పరి అయి
వారిని నడిపించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిస్సికి ఇవ్వాల్సింది తీసుకెళ్ళి ఉస్సాకి ఇవ్వను, ఉస్సాకి ఇవ్వాల్సింది తీసుకొచ్చి నిస్సికి ఇవ్వడు. అంటే జ్ఞానమును కలిగిన వాడై ఉంటాడు కాపరి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం అత్తూరు పడిన ఉపయోగం లేదు, కంగారు పడిన ప్రయోజనాలు లేవు. ఈరోజు దేవుని సంఘమా, మనలో అన్నిటికీ తొందరే. ఒకే దానికి తొందర ఉండదు, దేవుని గణపరిచే దాంట్లో. భూమి మీద అన్న వాటన్నిటి విషయంలో మనం కంగారుకుంటాం. పొందుకునే దాంట్లో, కట్టే దాంట్లో, ధరించుకునే దాంట్లో, సమకూర్చుకునే దాంట్లో, అన్ని విషయాల్లో పరుగులెడతాం. దేవునిని గణపరిచే దాని విషయంలో మాత్రం కొంచెం 10 అడుగుల దూరంలో ఉంటాం. క్రమబద్ధములో ఉండరు, సహనాన్ని కోల్పోయి తమంతుడు తాము జీవిస్తారు. అందుకని ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 15వ వచనంలో ఈ ప్రజల నిమిత్తము దేవుడు రాయించిన మాటలను మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఇక్కడ అంటాడు 8:15 వచనంలో, తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయిన నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లను తెప్పించును. తొదకు నీకు మేలు చేయవలనని నిన్ను అనుచుటకును శోధించుటకు నీ పితరులు ఎరగని మన్నాతో అరణ్యమును నిన్ను పోషించును. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? తాపకరమైన పాములను తేళ్లను కలిగిన ఎడారి అయి నీళ్ళు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించాడు. చూడండి, అంటే ట్రెమెండస్ గాడ్, అద్భుతమైన దేవుడు అండి. అంటే భయంకరమైన దుస్థితి కలిగిన, భయంకరమైన పరిస్థితులు ఎదురైనా, అంటే పాములు తేళ్ళు ఇవన్నీ ఏంటి? ప్రమాదకరమైన కీటకాలు. ఈ ప్రమాదకరమైన వాటిలో నుండి దేవుడు నిన్ను తీసుకువెళ్తూ వెళ్తూ అందులో పాటు నీకు అవసరమైన నీళ్ళు అన్నాడు. ఏమన్నాడు? ఎడారి అయిన నీళ్లను, భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో నీళ్ళు లేని ఆ భయంకరమైన అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏదమ్మా? నీళ్ళు లేని ఆ గొప్ప భయంకరమైన పరిస్థితులు. ఒక పక్కేమో విషజంతువులా, ఇంకొక పక్కేమో నీకు నీళ్లు లేవా, ఇంకొక పక్కేమో ఆహారం లేదా. ఇలాంటి పరిస్థితుల్లో గుండా నిన్ను నడిపించుకుంటూ చూసుకుంటూ తోసుకుని వస్తున్నాడు. అదంతా ఎందుకు చేస్తున్నాడు దేవుడు అంటే, అయితే తుదకు 16 వచనం, తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అనుచుటకును శోధించుటకు నీ పితరులు ఎరగని మన్నాతో అరణ్యమును నిన్ను పోషించను. దేవునికి స్తోత్రం. ఏంటంటే అయితే కిందికి వెళ్దామమ్మా. పై వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, తుదకు ఎందుకు దేవుడు ఈ మందను నడిపిస్తున్నాడు అంట? మేలు చేయడానికి. దేవునికి స్తోత్రం. ఏం చేయడానికి? మేలు చేయడానికి. మేలు చేయడానికి, మిమ్మల్ని నడిపించడానికి నేను సిద్ధమై ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలను ఆ భయంకరమైన ఉగ్రత చేతుల నుండి, ఐగుప్తుల చేతుల నుండి బయటికి తీసుకొచ్చింది కీడు చేయడానికి మాత్రము
కాదు, మేలే చేయాలి. అయితే ఆ మేలును అనుభవించడానికి, అర్థమైందా, ఆ ఉన్నతమైన రాజ్యములో ప్రవేశించడానికి, ఆయన గుండె వెళ్ళడానికి మధ్యలో కొన్ని ఉపద్రవములు ఎదురవుతాయి ఎవరికైనా సాధారణంగా. ఆ ఉపద్రవములో వెళ్తున్న మనము, లేకపోతే సమాజము, ప్రజలు, వారు ఈరోజు దేవుని సముఖంలో ఉన్న ప్రియమైన వాళ్ళారా, మనము చాలా మెలుకు అయి ఉండాలి. ఎందుకు నేను చెప్తున్నా, సమాజంలో ఉన్న వారందరికీ దేవుడు మేలు చేయడానికే పరమ నుండి భూమికి, చెప్పండి, దిగి వచ్చాడు. యేసు ప్రభు వారిని వెంబడించటం, లేకపోతే ఆయన గొర్రెగా మారడం, చెప్పాలంటే ఆయనకే కష్టం. అవునా? నీకు కావాల్సింది ఇవ్వాలి. అవునా? నువ్వు ఏం తింటే అది పెట్టాలి. అవునా? నీ ప్రతి అవసరత తీర్చుకోవాలి. 2 నిమిషాలు అడిగేదో ఆకలేసింది, ఏమన్నాడు? కీయమన్నాడు. వెంటనే తల్లి అత్తుకొని చేర్చుకుని వాడికి అవసరాన్ని తీర్చి, ఈ మంద గురించి మాట్లాడుతూ, ఈ సమాజం గురించి మాట్లాడుతూ, తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అనుచుటకును శోధించుటకు నీ పితరులు ఎరగని మన్నాతో అరణ్యమును నిన్ను పోషించే. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంతే భాగ్యము మాకు, ఎంత భాగ్యము మాకు కలుగు చేసినని అనుకుంటురేమో. కాగా నీ దేవుడైన యెహోవాను నేను జ్ఞాపకం చేసుకుని, తాను మీ పితరులతోనూ ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటి వల్లే స్థాపించవలనని మీరు భాగ్యముగా సంపాదించుకొనుటకై మీరు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే అంటాడు. ఇదిగో మా సామర్థ్యము, మా బలము అనుకుంటున్నారేమో, అనుకుంటున్నారు కదా. చాలామంది ఏమనుకుంటున్నారు, 4 పాటలు వస్తే నువ్వు హీరో అయిపోతావు. అవునా సువర్ణ? 4 దొరువేయడం వస్తే నువ్వు హీరో అయిపోతావు. వాక్యం చదివితే హీరో అయిపోతావు. వాక్యం నేర్చుకుంటే హీరో అయిపోతావు. అవునా? ఎప్పుడు చెప్పాడు ఆయన, నేను తెలివైనను, గొప్పను, బలం ఉంది అని అనుకుంటారేమో. అది దేవునికి స్తోత్రం. నీవు కాదు, నీవు కాదండి. మందలో గొర్రెలు క్రమంగా నడిస్తే పర్వాలేదు. అందులో ఏదో 2 కొమ్ములు తిరిగి, గొర్రెడికి 2 కొమ్ములుగానే వచ్చాను, కొంచెం యాక్టింగ్ ఎక్కువ చేస్తాయి. యాక్టింగ్ కొంచెం ఎక్కువ చేసి అడావుడు చేసి అటు ఇటు తిరుగుతాయి. అవే తన్నులు తింటాయి. తన్నులు ఏం తింటాయి? అడావుడు చేసేవాడే తన్నులు తింటాడు. సైలెంట్గా ఉంటే నిన్ను ఎవడు కొడతాడమ్మా? మెల్క, నువ్వు సైలెంట్గా ఉన్నావు అనుకో, నిన్ను ఎవరేమంటారు? ఎవరనరు. వాక్యంలో ఆయన అంటాడు, నా బలం ఉంది, నేను తెలివైనోడ్ను, గొప్పోడ్ను, అన్నీ కలిగిన వాడినని అనుకుంటారేమో. కాదు 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 అనుకుంటే కుదరదు.
నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఆగండి. మోసే అబ్రహాము ఇన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నాడంటే మోసే అబ్రహాము అంత సమాజం ఏమనుకుంటారు, తెలివైనడు రా, ఏదోలాగా జనాలతో కలిసి ఉంటాడని అనుకుంటారు. వాక్యం సెలవిస్తుంది, మోసే అబ్రహాం అన్నవాడు తెలివైనడైతే కాదు, మోసే అబ్రహాము అనేవాడిని నేను చేసుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నా సామర్థ్యము ఆయనకిచ్చి, నా సామర్థ్యము ఆయనకిచ్చి నడిపిస్తున్నాను. ఐ కెన్ రేజ్ అప్, ఒక మనిషిని హెచ్చించగలను, లేదా అదే మనిషిని మళ్ళీ కిందకి తీసుకురాగలను. నేను పైకి తీసుకెళ్ళగలను, మళ్ళీ నేనే వాడిని కిందకి తీసుకురాగలను. సామర్థ్యమంతా నాలో ఉంది అని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోనండి అని వాక్యం సెలవిస్తుంది. ఎవరిని అమ్మా, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవునిని జ్ఞాపకం చేసుకోవాలి, కంపల్సరీ అని చెప్తున్నాడు. ఈరోజు మనము ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నావో? నిజంగా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నావా? దేవుని జ్ఞాపకం చేసుకోవటం అంటే సర్వము ఆయనకి సరెండర్ అయిపోవటం, సర్వము నీకున్నది ఆయనకి ఇచ్చేయడం, ఆయన చెప్పునట్లు జీవించడం. జ్ఞాపకం చేసుకోవడం అంటే తండ్రి దేవా బోట్నాయి నావలేదు వల్లలేదు కాదు, నీ అవసరానికి పిలవడం కాదు. నాన్న, ఏ స్థాయి లేని నిన్ను నిలబెట్టి గొప్ప స్థాయిని కలుగు చేశాడే ఆయన గుర్తు చేసుకోవాలి. ఏ స్థాయి లేని నిన్ను, ఏ స్థితి లేని నిన్ను, నీ తోటి అన్నదమ్ముడు త్రాగుతూ తిరుగుతూ సమాజంలో ఉంటున్నాడే, నీకు ఒక పరిపూర్ణమైన మనసును కలుగు చేసి నీ కుటుంబాన్ని రక్షించుకొని పిల్లలకు దైవికమైన పేర్లు పెట్టి పిల్లలను దైవ సంబంధమైన స్థితిలో నేను నిలబెట్టాడే. నువ్వు అనుకుంటావు నేను గొప్పవాడు అనుకుంటే కుదరదు అని అంటున్నాడు. ఆ కిందికి వెళ్తుంటాడు, ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు ఈ నిబంధన నేటి వలె మీరు భాగ్యము సంపాదించుకొనుటకే మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు సామర్థ్యతను కలుగు చేసింది ఆయన సన్నిధిలో నిలబడ్డారనే సత్యముతోను మాత్రమే అని చెప్తూ వస్తున్నాడు. మీ మట్టుకు కాదు నాయన, మీకు భాగ్యముగా సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. అంటే మనం ఏమైపోతామంటే సృష్టిలో ఒక మంచి హోదా వస్తే దేవుడికి టైం ఉంటుందా? స్టీవెను ఉంటుందా? ఒక కార్పొరేటర్ని చేశాడు అనుకో, టైం ఉంటుందా? లేదా పార్టీ నెగ్గింది మీ పార్టీ, గ్రామంలో లీడర్ని చేశాడు, దేవుడితో ఉండడానికి టైం ఉంటుందా? ఉండదు. అవునా? ఉండదా? అంతే కదా, ఉండదా? ఉంటుంది. అది నీకు నిన్ను ఘనపరచడానికి ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడు, నిన్ను హెచ్చించడానికి నీకు కావలసిన వాడిని ఉన్నతమైన స్థానంలో పెడతాడు. ఆ ఉన్నతమైన వాడిని చూసుకుంటూ దేవునికి దూరం అవడానికి కాదు, ఆ ఉన్నతమైన స్థానాన్ని కలుగు చేసిన వాడిని
భాగ్యముగా ఎంచుకొని ఆయనను వెంబడించవలెను అని వాక్యం సెలవుస్తుంది. అర్థమైందా? ఈరోజు మనుషులు ఏమైపోతున్నారంటే కాలర్ ఎర్రగొట్టి బటన్స్ ఇప్పి ఒక రౌడీలా లేకపోతే ఒక గర్విష్ఠులా తిరుగుతూ ఉన్నారు. అరే బాబు, నీకు దేవుడు ఏది కలుగు చేసినా ఆయనను ఘనపరచుకోవడానికే చేస్తాడు తప్ప నిన్ను ఘనపరచడానికి కాదు. సామర్థ్యము ఆయన ఘనపరచుకోవడానికి, బలము ఆయన ఘనపరచుకోవడానికి, ఐశ్వర్యము ఆయనను ఘనపరచుకోవడానికి, సిరి సంపదలు ఆయనను గుర్తు చేసుకోవడానికి. అందుకనే 2వ వచనం అంటే 8వ అధ్యాయము, మరియు మీరు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకున్నటకు ఆయన నిన్ను అణిచి నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. దేవుణ్ణి గుర్తు చేసుకోగలుగుతారో లేదో అని, అంతే కదా. ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు ఆయన, దేవుణ్ణి గుర్తు చేసుకోగలుగుతారో లేదో అని మిమ్మల్ని శోధించి మీ మనస్సును తెలుసుకోవడానికి, మీ మనస్సును తెలుసుకోవడానికి నిన్ను అణిచు నిమిత్తము. అది సంగతి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నీవు గర్విష్ఠువై ఉండిపోయావు కనుక నిన్ను నొక్కి లోపరుచుకొని, అర్థమైందా, నీ మనస్సుని తన కంట్రోల్లోకి తీసుకొని, ఎవరి కంట్రోల్లోకి? దేవుని కంట్రోల్లోకి. నువ్వేమైపోతున్నావు అంటే అంటాను. కొంతమంది అయితే బ్యాగ్ ఇంకొకరికి మొయ్యాలి, మాకైతే పాస్ట్ గారులం అయితే, అర్థమైందా, బ్యాగ్ మొయ్యాలి. కొంచెం డబ్బులు ఎక్కువైపోతే పాస్టమ్ గారు బ్యాగ్ ఇంకొకరు మొయ్యాలా, అవునా, చెంగొకరు ఎట్టుకోవాలా. వాక్యం సెలవిస్తుంది, నిన్ను నా దగ్గరకు తీసుకువెళ్ళాలంటే నేను ప్రెస్ చేస్తాను, నేను అనుస్తాను నీ స్థితిని. ఇశ్రాయేలు ప్రజలు అదే చేస్తాడు. పెద్దలు అంటారు 40 రోజుల్లో వెళ్ళిపోయిన దానికి 40 సంవత్సరాలు నడిపించాడంట. ఎందుకు? అక్కడ చెప్పాడు స్పష్టంగా, నీకున్న గర్వాన్ని అణిచి, నీకున్న అహంభాన్ని అణిచి, నీ మనస్సును నేను స్వాధీనపరచుకొని నీకు నచ్చినట్లుగా నడు. అందుకే కదా అన్ని లక్షల మంది ప్రయాణం చేసి కేవలం 3తోనే 2తోనే కథమైపోయింది అంతనా. ఇన్ని లక్షల మంది ప్రయాణం చేశారండి. 6 లక్షల కాల్బలాలు అన్నారు. ఈ 40 ఏళ్ళు ఎంతమంది పెరిగారు, ఏం జరిగిందో తెలీదు. కానీ 2తో క్లోజ్ అయిపోయిన చరిత్ర. అంటే ఏం జరిగింది? ఆయన పెట్టిన ఆహారం తిన్నారు, ఆయన ఇచ్చిన నీరు తాగారు, బట్టలు ఉతుక్కోకుండా, బట్ట నలిగిపోకుండా నడిపించాడు. ఎండ తగలలేదు, వాన పడనవలేదు, వీరు నడుచు మార్గమంతా ఆయనే తోడుగా ఉన్నాడు. అన్నీ చేశాడు. అన్నీ అనుభవించిన ఈ ప్రజలు దేవునికి లోబడే శిస్తులో లేకుండా పోయారు. అందుకనే కొందరు ఏలిన వారిని అక్కడ పంపించాడు. కానాన్లోకి వెళ్తే నెపిహీలు మాకంటే బలవంతులు అన్నాడు. అసలు అక్కడ ఇతను నడిపించినాడు ఎలా అంటాడు? ఎలా అంటాడు అండి? ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించినాడు ఎలా అంటాడు? సామర్థ్యము కలిగిన వాడు, ఆయన సామర్థ్యత నీకు నివ్వగలిగిన వాడు. ఆయన నేను నత్తివాడను ప్రభువా అని అంటే ఎల్లవయ్యా, ఎల్లు నడు నిలబడి అన్నాడు. అంతే. ఎవరి చేత నెట్టవేయబడ్డాడో అక్కడికి తీసుకువెళ్ళి నా దేవుడు శక్తివంతుడని నిలబడ్డాడు. ఎవరి ఎదుట? ఎవరు? ఫరో ఎదుట మోషే. ఫరో ఎదుట మోషే ఎలా నిలబడ్డాడు?
చెప్పండి అమ్మా, ఎలా నిలబడ్డాడు ఆయన? చెప్పండి, ఎలా నిలబడ్డాడు? చెప్పాలంటే ఫరో సమకాలికుడుగా నిలబడ్డాడు. నా వైపు చూడండి అందరూ. ఫరో సమకాలికుడుగా నిలబడ్డాడు ఆయన. ఫరో దగ్గర మోసి ఎలా అంటాడు? మాట్లాడరండి. పారిపోయినాడు, ఆ ఇబ్బందిని చంపి పారిపోయినాడు. ఇప్పుడు ఎలాగో నిలబడ్డాడు అక్కడ. ఏయ్, నా దేవుడు నీతో చెప్పబడిన మా మాట అని చెప్పాడు. అంతే. చూస్తావా నా దేవుని శక్తి? ఏమన్నాడు? చూస్తావా నా దేవుని శక్తి అన్నాడు. ఈడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటా. మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన మోసే కదా అని అనుకున్నాడు ఆయన. కానీ డిఫరెంట్ వర్షన్ కనబడుతుంది. అతను 40 సంవత్సరాలు రాజుడు కావలసినవన్నీ నేర్చుకున్నాడు అక్కడ, అదే ఐగుప్తిలో. కానీ అది కనబడటం లేదు ఇక్కడ. 40 ఏళ్ళు పట్టబడిన మనిషి జీవితంలో ఉన్నతమైన స్థితికి కలిగి ఉండాలని ఉద్దేశం అతనిలో అది కనబడటం లేదు. ఆ 40 ఏళ్ళు తర్వాత 40 ఏళ్ళు సామర్థ్యత కలిగిన వాడు పాదాలు పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే రాజ్యాధికారం కొరకు కాదు, కలుగు చేసిన వాడు పాదాలు పట్టుకొని నిలబడ్డాడు. అందుకనే ఫరోతో సమానంగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫరోతో సమానంగా. ఎప్పుడైతే ఈ పాము విడిచిపెట్టిన తర్వాత రాజుగారు ఆ మాంత్రికులకు అక్కడ ఆజ్ఞాపిస్తున్న తర్వాత ఆ పాములు వచ్చి అడావుడు చేసేస్తా ఉంటే అయిపోయాడు, మోసేలో ఏమీ లేదని అనుకున్నాడు. ఈ పాములు వెళ్ళి తినేసిన తర్వాత ఫరోలో భయం పుట్టుకుంది. ఫరోలో భయం పుట్టుకుంది. తనెన్నడూ భయపడిన స్థాయికి ఆయన దిగి వచ్చేసాడు. సామర్థ్యతను కలిగిన వాడు పంపించాడు ఫరో దగ్గరకు. అందుకని ఆయన అన్నాడు, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, అసమానులను తీసుకెళ్ళి సామంతులుగా చేస్తానన్నాడు. శక్తిహీనులను తీసుకెళ్ళి శక్తిమంతులుగా తీసుకువెళ్తానన్నాడు. దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? లోబడి, అణిగిపోయి, కుదాలైపోయి, కృంగిపోయి, స్థితికి నువ్వు ఎదగడానికి కావలసిన సత్యము నీలో ఉన్నదో లేదు. ఒకవేళ నేను అది కూడా అనుకుంటున్నాను, దీని విషయంలో నేను కూడా అదే అనుకుంటున్నాను. ఉదయకాలం వాక్యం చదివినప్పుడు 40 ఏళ్ళు వాళ్ళు తీసుకెళ్ళిన వ్యక్తి ఒకవేళ నాలో ఏమైనా ఇంకా ఉండవలసి ఉన్నాయేమో అవన్నీ తీసి తన సామర్థ్యతనిచ్చేదాకా ఇది ప్రొలాంగ్ అవుతుందేమో అని నేను కూడా అనుకుంటున్నాను. కారణం ఏంటంటే దేవుడు తన గణపరచుకో సమయం కొరకు తన ప్రజలను తనలా మార్చుకొని తన వలె నిలబడగలిగిన సామర్థ్యులు కావాలని దేవుడు ఎదురు చూస్తున్న సమయం కోసం మనం ఎదురు చూడాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రియ కుటుంబమా, ఆ 2వ వచనం అంటాడు, అరణ్యములు ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నల్లు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. కేవలం తిండితోనూ నీరుతోనూ లేకపోతే శ్రేష్టమైన మన్నాతోనే కాదు, దేవుడు చెప్పిన ప్రతి మాటతో మనుషులు బ్రతుకుతారు. స్తోత్రం చెప్పండి. గట్టిగా 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి.
దేవుడు చెప్పిన ప్రతి మాటతో మనుషులు బ్రతకాలి. 8వ అధ్యాయం 32 వచనంలో అంటాడు అక్కడ, దేవుని సముఖంలో మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పరిపూర్ణత, ఆయనకు అనుకూలమైనట్టుగా మనం జీవించినట్లయితే దేవుని పక్షంగా ఉండవలసిన వారమై ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి కావాల్సింది ఇశ్రాయేలు ప్రజలు కానానుకు నడిపించబడాలి. ఆయన నడిపించే స్థాయిలో వీరు కనబడటం లేదు. ఈరోజు సంఘంలో ఉన్న సమాజంతో దేవుడు మాట్లాడుతున్నాడు. సువర్ణ ఏమని మాట్లాడుతున్నాడు? నిన్ను పరలోకానికి నడిపించాలి, నిన్ను అదే అన్నాడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు అక్కడ, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనంలో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీకు ఉపదేశము చేయుదును, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించినడలా నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలనే ఉండును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడని యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన త్రోవను నేను నిన్ను నడిపిస్తాను, నీవు నా మాట వింటే. నేను బతిమాలుతున్నాను అంటాడు 18వ వచనంలో. నీవు నా ఆజ్ఞను ఆలకింపవలనని ఎంతో ఆగండి, అప్పుడు నీకు ఎక్కడికి కావాల్సి అక్కడ తీసుకెళ్తాను. మనిషికి ఏం కావాలి? ముందు భూమి మీద ఉన్నాయి అడిగితే దేవుడు నాకు మేలు చేశాడని చెప్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. మనుషుడు ఏమంటాడు? భూమి మీద ఉన్నవి పొందేసుకుంటే దేవుడు నాకు మేలు చేశాడు. భూమి మీద ఉన్నవి పొందుకోకుండా దేవుడు నాకు మేలు చేశాడని మనుషులు చెప్పగలరా కుమారి? నా మాట అర్థమైందా? ఈ మాట అర్థమైందా? భూమి మీద ఏ మేలు పొందకుండా దేవుడు నాకు మేలు చేశాడని ఎవరైనా సాక్ష్యం, ప్రభునామ స్తోత్రం, దేవుడు నా జీవితంలో ఏ మేలు చేయలేదు, దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పగలరా? 99% మంది ఎవరూ చెప్పరు. ఏ మేలు చేయకుండా మేలు చేశాడని చెప్పడం అంటే నువ్వు అనుభవించిన వాటిలో ఏది నీకు ఇవ్వకుండా నువ్వు లేచి నిలబడి సాక్ష్యం చెప్పే స్థాయికి రాలేదు. నీకు కనబడినది ఇవ్వకపోవచ్చేమో కానీ ఆయనకి కనిపించింది నీకు దేవుడు నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను. ఆయన అంటున్నాడు, ప్రవక్తని యెషయాతో దేవుడు మాట్లాడిస్తూ అంటాడు, మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను, నా మాట వినండి, నా ఆజ్ఞలను ఆలకింపాలని ఎంతో కోరుచున్నాను, ఆలకించినట్లని క్షేమము నది వలనే. దేవునికి మహిమ కలుగునుగాక. క్షేమము నది వలనే. ఇశ్రాయేలు ప్రజలు నీరు అడిగినప్పుడు బండ చీల్చిన తర్వాత నీరు ఎలా పారింది? నది ప్రభావం వలె పారింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆకలి 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 అంటే ఏమైంది? ఆకాశం నుండి మన్నాను కురిపించాడు.
మాంసం కావాలంటే పూరేళ్ళను కురిపించాడు, కొదువ లేకుండా చేశాడు. నీవు నా మాట వింటే, చెప్పండి, నీవు నా మాట వింటే, నీవు నాకు లోబడితే, ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన స్థాయిలో నిన్ను కూడా వారు కానాను చూడలేకపోయారు, నీకు పరలోకాన్ని చూపెడతానన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు నా మాట వింటే, నీ మట్టుకు నీవు, నీ విమోచకుడును ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా స్టార్టింగ్ ఎలా చేశాడు తెలిసిన? నిన్ను విడిపించిన వాడు నీ విమోచకుడు. అంటే నిన్ను విడిపించిన వాడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నేను యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానకు నేనే నీకు ఉపదేశము చేసేదను. ఈరోజు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నీకు మేలు చేయడానికే ఈ బోధలు. స్తోత్రం. నీ జీవితాన్ని బాగు చేయడానికే ఈ మాటలు. స్తోత్రం చెప్పండి. నిన్ను ఉత్తమమైన స్థితిలో నిలబెట్టడానికే ఈ ఉపదేశాలు, నిన్ను అమూల్యమైన స్థితిలో నిలబెట్టడానికే ఈ ప్రసంగాలు. ప్రేమను వల్లారా, దేవుని సముఖంలో ఉన్న లైవ్ స్టార్ట్ అవ్వలేదు ఇంకా. అమెరికా దేశం నుండి దేవుని సేవకులు సురేష్ సమ్మంగి గారు మెసేజ్ పెట్టాడు, నీ వాక్యం ఎప్పుడు ప్రారంభమవుతుంది అని. ఈ సమయం వారికి అర్ధరాత్రి. నీకు మేలు చేయడానికి దేవుడు ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు. ఏంది ఆ మేలు అంటే, ప్రియ కుటుంబ, ఈ లోకములో కుళ్ళిపోయిందో, కుసించిపోయిందో, లేకపోతే ఈ లోకములో అటమర్చిపోయే మేలు కాదు నీకు చేయవలసిన మేలు. దేవుడు నీకు చేయవలసిన మేలు ఏంటో తెలిసిన? ఆయన ఎన్నడూ తరగని మేలు నీకు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్నడూ ఊహించలేని గొప్ప కార్యం చేస్తాడు. దానిని దృష్టిలో పెట్టుకునే యోబు గారు జీవించాడు. దానిని దృష్టిలో పెట్టుకునే కురుపులతో సహించాడు యోబు. దానిని దృష్టిలో పెట్టుకునే ధనవంతుడు ఎదుట కూర్చొని బల్ల మీద పడే ముక్క రొట్టెలతో జీవించాడు. ఎవరు? లాజరు. ఈరోజు ఆ దేవుని సామ్రాజ్యంలో సామర్థ్యుడు అని చెప్పడానికి అది కదా అంటాడు, అబ్రహామును రొమ్మున ఆనుకున్నా. ఎంత గొప్ప సామర్థ్యాన్ని, స్థాయినిచ్చాడండి. అబ్రహాము ఏ కాలం వాడు, లాజరే కాలాని వాడు. అబ్రహాం ఏ విశ్వాసంలో నడిచాడు, ఎలాగ జీవించాడు, ఎంతటి దూరం ప్రయాణం చేస్తాడు. 25 ఏళ్ళు నిరీక్షణ కలిగి ఒక్క మాటను ఎత్తపట్టుకొని నడిచిన వ్యక్తి రొమ్మున. ఎవరు 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 ఎవరట ఎవరట? ఆ లాజరు ఎలా, ఆ స్థాయి, ఆ స్థితి ఏంటి? భూమి మీద ఉన్నప్పుడు దరిద్రుడండి, దరిద్రుడు, హేళనకు గురైపోయినవాడు, కృంగిపోయినవాడు. కానీ ఆయన దృష్టి అంతా ఈ లోకములో పాడైపోయింది, కులిపోయి పురుగులు కట్టే దాని వైపు పెట్టలేదు ఆయన. చెప్పండి ఏంటి? చెప్పండి. ఈ లోక సంబంధమైనది కాదు కనుకనే ఆయన వెళ్ళి ఆయన రొమ్మును కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం అది చెప్తుంది, నీకు సామర్థ్యమును కలుగు చేయగలిగిన వాడను నేనే. నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళగలిగిన వాడును నేనే. నువ్వు ఊహించలేని కార్యాలు నీ జీవితంలో చేయగలిగిన వాడను, నీ స్థితిగతులను మార్చగలిగిన వాడను, నీ కొరకు రాజ్యాలని మార్చగలిగిన వాడు ఆయన. రాజులు మార్చేస్తాడు నీకోసం, అధికారాన్ని కలుగు చేస్తాడు నీకోసం, నీ పరిస్థితులు ఉత్తమమైన మార్గం మారుస్తాడు నీకోసం, ప్రకృతిని నీకు అనుకూలపరుస్తాడు నీకోసం. నీకోసం దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు. ఆల్రెడీ వీఆర్ బ్లెస్డ్. ఇప్పటికే మనము దీవించబడి నేనైతే ఉన్నాను.
ఇప్పుడే దేవుడు కాపుదలలో నేనైతే ఉన్నాను. దేవుడు అన్నాడు, నీకు రాయి తగలకుండా, నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను కాపాడువాడు నేను. అంటే ఎవరు? దేవుని దూతలు. మనం వెళ్ళి దత్తతో నడిచి వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఎంత స్పీడ్గా, కొన్ని సందర్భాలు ఎంత స్పీడ్గా నడుస్తాం. అంత కంగారు ఎందుకురా అంటాం మనం. అంత కంగారుగా నువ్వు వెళ్ళిపోతున్నా నీ దేహానికి హాని కలగకుండా సంరక్షిస్తున్నాడు. చూడండి, అది గొప్పది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుని సముఖంలో ఉన్న మనం అందరం కూడా దేవుని మీద దృష్టి పెడితే, ఈ భూమి దొరికాయో దొరకలేదో నాకు అనవసరం, నీకు మాత్రం ఉత్తమమైన రాజ్యంలో స్థానం దొరకడం మాత్రం ఖాయం ఖాయం ఖాయం. ఇక్కడ వద్దు, ఇక్కడ వాటికి కుదింపులు ఉంటాయి, అక్కడ వాటికి కుదింపులు ఉండవు. అందుకని అన్నాడు యెహోషువ, కాలేబులు అంటాడు, ఆ నెపీయులు కలిగిన దానికంటే మేము అధికమైన శక్తిని కలిగిన వారం అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వారికంటే బలము మాలో, వారి బలం ఉంటే ఉన్నవ్వండి, మాలో ఉన్న బలము వారి బలము కంటే శక్తివంతమైన బలమని యెహోషువ కాలేబులు చెప్పారు. ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, సృష్టికర్త యొక్క దేవుడు 40 ఏళ్ళు ట్రైనింగ్ ఇచ్చి తన రాజ్యమును చూసేటట్లుగా చేశాడు. ఈరోజు దేవుని సముఖంలో నా ప్రియ సంగమ, శ్రమలు, కష్టకాలాలు. నేను ఒక పాస్టర్ గారు వీడియో పెట్టారు, ఇక్కడికి మునిగిపోయి ఉన్నాడు. ఒక పాస్టర్ గారు వీడియో పెట్టారు, చర్చు 3 అడుగుల లోతులో మునిగిపోయింది. ప్రార్థన చేయండి. శ్రమలు, శ్రమ కాలాలు, కష్టకాలాలు. 19 మంది సేవకులు చనిపోయారు. సంఘానికి శ్రమ, సేవకుని కుటుంబానికి శ్రమ. కానీ నేనంటాను, ఆ సంఘమును దేవుడు ఎన్నడను విడువడు, ఎడబాయడు. ఎవరైతే శ్రమలను ఎదుర్కోగలిగిన శక్తిని పొందుకుంటారో వారికి ఏది కొదువ ఉండదు. ఒకవేళ ఈ లోకములో అవమానమా, నిందల, బాధలైతే అవ్వచ్చు, కానీ రేపు రోజు ఆయన ముందర నిలబడికి సామర్థ్యము కలుగు చేస్తాడు. నేను కృంగిపోయిన వాడు నన్ను చెప్పడానికి వీలు లేదు. ఈరోజు దేవుని సముఖంలో ఉన్న మనం, అందుకనే 19వ వచనం అంటాడు, నీ సంతానం ఇసుకువలే విస్తారమును, నీ గర్భఫలము దాని రేణువలే అగును విస్తరించును. వారి నామము నా సన్నిధిని కొట్టివేయబడదు, మరువబడదు. బబులోనులో నుండి బయలువెళ్ళుడి, కల్దీయుల దేశములో నుండి పారిపోవుడి. యెహోవా తన సేవకుడని యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి. భూ దిగంతముల వరకు అది వినబడినట్లు దానిని ప్రకటించుడి. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించును. వారు దప్పు కొనలేదు. రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లను ఊబిక చేసెను. ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహం వలె బయలుదేరును. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నో చేశాడు. చివర్లు అంటాడు ఆయన, చెడుగా నడిచేవాడికి నెమ్మది ఉండదు. దేవునా, దుష్టుడికి నెమ్మది ఉండదు. చెడుగా నడిచేవాడికి నెమ్మది ఉండదు. ఆత్మ సంబంధికి హాయిగా ఉంటాడు. ఏమొచ్చినా నిష్కలంకుడుగా ఉంటాడు. ఈరోజు దేవుని సముఖంలో ఉన్న ప్రియమైన సంఘమ, మీ అందరినీ నేను బ్రతిమాలుతున్నాను. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. పక్కలకు చెప్పండి, దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. చెప్పండి, దేవుడు చెప్పండి, నీ పట్ల కుమారి, నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నిన్ను నడిపిస్తాడు. చెప్పండి, దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుడు నిన్ను తన చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఎందుకో తెలుసా? ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రణాళిక కలిగి ఉన్నవాడు నడిపిస్తాడు. అందుకే పగల ఎండ దెబ్బ తగలలేదు,
రాత్రి వెన్నెల దెబ్బ తగలేదు, కునుకకుండా నిద్రపోకుండా నిన్ను కాపాడుతూ వచ్చాడు. 40 ఏళ్ళు ఎక్కడ అవమానము జరగకుండా నిన్ను నడిపించాడు. నీలో మనసు మార్పు లేదు, నీ స్థాయి దగ్గర రావట్లేదు. ఇప్పటికైనా దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు దిగి వస్తే నీవు 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 దిగి వస్తే ఆయన ఇచ్చిస్తాడు. నువ్వు ఎక్కుతూ వెళ్తే ఆయన దింపగలడు. అందుకని వైకుంఠపాలి పాములు ఆటలాడతారు కదా, పాము నోట్లో పడితే ఎక్కడికి వచ్చేది, జమ్ముని కిందకు వచ్చేస్తాడు. నిచ్చెనెక్కితే జమ్మును పైకి వెళ్ళిపోతాడు. అంటే దిగు రాకపోతే పాములో నోట్లో పడిపోతావు, దిగొస్తే నిచ్చెన ఎక్కుతూ దేవుడు తీసుకుని వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని క్రైస్తవ సమాజమా, లైవ్ వీక్షిస్తున్న నా ప్రియ సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు నిన్ను వాడుకునే రీతిగా నువ్వు దిగి రావాలి. స్తోత్ర. దేవుడు నిన్ను హెచ్చించే రీతిగా నువ్వు దిగి రావాలి. ఇంకా చెప్పాలంటే దేవుడు తన సామర్థ్యాన్ని నీకు ఇచ్చేంత వరకు నువ్వు నిలబడుతూ ఉండాలి. ఆయన కృప కొరకు కనబడుతూ జీవించాలి. ఆ చేయలేదనుకోండి, చివరి మాట అన్నాడు, దుష్టులకు ఎప్పటికీ నెమ్మది ఉండదు. దుష్టుడు అంటే ఎవడో, దావీదు తడబడిన వాడని, మాట వినని వాడని, లోబడలేని వాడని, క్రీస్తుకు అనుసరించి నడవలేని వాడని. ఎవడు దుష్టుడు? ఎవడు దుష్టుడు? దేవునికి అనుకూలంగా లేనోడే దుష్టుడు. వాడే అంతకుడు అయిపోతాడు, వాడే మోసగాడైపోతాడు, వాడే త్రాగిపోతాడు, డ్రగ్స్ కలబట్ అయిపోతాడు. మీ ప్రార్థన అయిపోయిన తర్వాత నా దగ్గర వీడియో ఉంది. మెక్లారన్ గ్రౌండ్ రోజు ప్రార్థన చేయడానికి వెళ్తాను. నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఒక యవనస్తుడు వచ్చి 2 బాటిల్ తీసుకొచ్చి వెనకతలు కూర్చున్నాడు. ప్రార్థన అయిపోయింది, వెనకతలు ఇంట్లో కూర్చున్నాడు అని చూస్తే గంజాయి తెచ్చుకున్నాడు, తాగడం మొదలెట్టాడు. నా వెనుకతలు కూర్చొని, ఎందుకని మంచిదని వీడియో తీయడం మొదలెట్టాను. నవ్వుతూ, ఏంటండి మీరు అలా వీడియో తీస్తున్నారు అన్నాడు. బాగుంది కదా, మంచి పని చేస్తున్నావు కదా అన్నాను. నేను మంచి పని చేయడం ఏంటండి అని అన్నాడు. అవును, చేసే మంచి పనే కదా అన్నాను. లేదా నేను మనశ్శాంతి కోసం చేస్తున్నాను అన్నాడు. మీరెవరండి అన్నాడు. నేను పాస్టర్ గారిని అంటాను. అయితే ఆయన అన్నాడు, నేను క్రైస్తవుడేనండి అన్నాడు. చేతి మీద సిలువు చూపించాడు. అమ్మ లేదు, నాన్న లేదు, ఎవరు లేదు, నాకు మనశ్శాంతి లేక దీనికి బానిసనైపోయానండి, నా బాగు కొరకు మీరు ప్రార్థన చేయండి. ఏమైపోయాడు? మనశ్శాంతి లేదు, ఎవ్వరు లేరు. ఈరోజు దుష్టత్వంలోనికి వెళ్ళిపోయాడు. ఆ స్థాయికి మనం వెళ్ళడానికి వీలు లేదు. నేను మీ అందరికీ ముందు చెప్పాను చూడండి, వాక్యానికి ముందు మీరందరూ వచ్చి ప్రార్థన చేస్తే అలాంటి వారి జీవితాలు కూడా బాగుపడి సజీవుడైన దేవుడు పాదాలు పట్టుకోవడానికి వీలు కుదురుద్ది. దురాత్మలు పట్టుకొని పీడితులైపోయే వారు ఉన్నారు. నేను క్రైస్తవుడినే, చూసుకో సిలువ అన్నాడు. నా చేతి మీద సిలువ చేసుకో. చూశాను, అన్నీ చెప్పేస్తున్నాడు, వాక్యాలు చెప్పేస్తున్నాడు. సండే స్కూల్లో అది చేసేవాడు, కాంగు కొట్టేవాడు, అలా చేసేవాడు, అన్నీ చెప్తున్నాడు. కానీ మార్గం మళ్ళీపోయింది. ఈరోజు అలాంటి వారందరికీ ఒక గొప్ప మాదిరికరమైన జీవితం నువ్వు కలిగి ఉంటే, నీతో పాటు నువ్వేమనుకుంటున్నావు? నా కుటుంబం, నేను యెహోషువ అన్నాడు కదా, నేను నా ఇంటి వారు యెహోవాను, అయిపోయింది మా పని. మేము గడిపిన సమయం దేవుడు తెలుసు, మేము చదువుకున్న వాక్యం దేవుడు తెలుసు అనుకుంటున్నావు. జిడ్డు ముఖం దానా, జిడ్డు ముఖముడా, నువ్వు వెచ్చించిన సమయం చాలా తక్కువ, దేవుడు నీకు ఇచ్చిన సమయం చాలా ఎక్కువ. దేవుడు నీకు ఇచ్చిన సమయం అంతటం వాడుకుంటే గొప్ప రక్షణ ప్రజలకు కలుగుద్ది, గొప్ప సామర్థ్యత
మనుషులకు కలుగుద్ది. ఆయన ప్రణాళికను నెరవేర్చడానికి నిన్ను ఒక సాధనంగా దేవుడు వాడుకుంటాడు. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. నన్ను వాడుకో. ఆయన చెప్పాడు, వాడిపోకముందే నన్ను నీవు వాడుకో. దేవుని పిల్లలారా, బాధల్లో ఉన్నారా? బెంగలో ఉన్నారా? తిండి లేదని బాధపడుతున్నారా? లేకపోతే బట్టలు లేవని బాధపడుతున్నారా? కానీ మీకు సమృద్ధినివ్వగలిగిన వాడు ఉన్నాడే. ఆయన సామర్థ్యుడు. టైం పడుద్ది, దేవుడు అన్నీ చేస్తాడు. ఆయన చేసేదాకా మనం ఏం చేయాలట చెప్పండి దావీదు గారు? ఓపికతో కనిపెట్టాలి. చివరి మాట కీర్తన గ్రంథం 107వ సంకీర్తన 7వ వచనంలో ఆయన అంటాడు, 107వ చరణంలో, వారు ఒక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించరు. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించును. వారు ఒక నివాసపురము చేరునట్లు. అమ్మా, ఎక్కడికంట? ఎక్కడ దగ్గిన స్థలానికి చేరేదాకా మంచి మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తాడంట. మంచి మార్గంలో ఉండగలిగిన స్థలం ఏది? కానాను దేశం. దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులకి నేహమి గారి నోట్లోంచి మాట వచ్చిందండి. నోకరాజు గారా? సరే, వెనకాతలు తగిలి ఉంటుంది. కానాను దేశం. సంఘానికి 4 స్తంభాలు అనుకున్నాను, ఒక్క స్తంభం కనబట్టలేదు నాకు. మీరుండగలిగినంత స్థానంలో నడిపించి మంచి స్థలానికి నడిపించేదాకా మిమ్మల్ని చెయ్యి పట్టుకొని తీసుకెళ్తాను. ఆయన చెయ్యి విడవకుండా ఉంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, యూ విల్ బీ ఏ బ్లెస్డ్. దేవునికి స్తోత్రం. మోడీ గారిని చెయ్యి పట్టుకుని నడిపిస్తే ఏం జరుగుద్ది? గాల్లో తేలిపోతాం. అవునా? జగన్మోహన్ రెడ్డి గారు నా పక్కన నిలబడితే ఏం జరుగుద్ది? ఇంకా గాల్లో తేలిపోతాం. అదే యేసుప్రభు వారిని చెయ్యి పట్టుకొని నడిపిస్తే ఎలాగుంటుంది? పరలోకంలో చేర్చబడతాం. అందుకని ఎవరు చేయి పట్టుకోవాలని కోరుకుంటున్నావు? ఎవరి కోసం పని చేస్తున్నావు? అర్థమైందా? ఆ యేసయ్య నామములో మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుతున్నాను. నివాసపురము చేరున్నట్లు మీ కొరకు ఆయన చక్కని త్రోవ ఒకటి వేసి ఉంచాడు. అందులోకి రావడమే ఆలస్యం. దేవుడు ఇంక మహిమ కలుగును గాక. అందులోకి రావడమే ఆలస్యం. దేవుడు నేను ఉత్తమమైన స్థితికి నడిపిస్తాడు. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి బలపరచును కాక. ఈరోజు నీ కొడుకు సెలబ్రేట్ అయిపోయాడు. ఎవరిని వాక్యం వినవలేదు. పొల్లి ఇక్కడ చీహి అన్నవాళ్ళు ఉన్నారు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు,
శ్రమలోనైనా నన్ను విడువాడు. దేవుని సంఘమా,